ఆయుష్మాన్ నిబంధన ప్రకారం సైకిల్ ట్రాన్స్ఫర్ పాలసీ ట్రాన్స్ఫర్ వెంటనే ప్రకారం ఎఫ్ఆర్ఎస్ నుండి సిఆర్పిఎస్కు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉద్యోగస్తుల యొక్క సమస్యలను పరిష్కరించాలంటూ ధర్నా చౌక్ వద్ద ఈ యొక్క ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. రెండో రోజు యొక్క నిరసన కార్యక్రమంలో వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్న పరిస్థితి, తమకు ఉద్యోగ భద్రత కూడా కల్పించాలంటూ వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు మీ సమస్య ఏంటి? ఎందుకు 2 రోజుల పాటు నుండి మీరు నిరసన తెలుపుతున్నారంట? మేము నిరసన తెలుపుతున్నది ముఖ్యంగా మేము అందరి ఉద్యోగులతో సమానంగా ఏమీ అందుకోలేకపోతున్నాము. దానివల్ల మా కుటుంబాలు ఎంతో ఆర్థిక సమస్యలకు గురవుతున్నాయి. ముఖ్యంగా ఎన్ఆర్ఎస్ఎంలో ఇచ్చినటువంటి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇంప్లిమెంట్ చేసినటువంటి పిఆర్సీ ఏదైతే ఉందో 23% హైక్ 187 క్యాడర్స్కి ఇచ్చి మా క్యాడర్కి ఒకటి ఎందుకు ఇవ్వలేదని మేము గవర్నమెంట్ అడుగుతున్నాము. మా క్యాడర్ మేము అన్యాయం చేసిందని మాకు ఈ 23% హైక్ మాకు ఇవ్వలేదు. తర్వాత ఈపీఎఫ్ పునరుద్ధరించాలని అడుగుతున్నాము. మెయిన్గా ఈపీఎఫ్ అనేది ఒక ఎంప్లాయీకి ఒక భద్రత, అది మా ఫ్యూచర్ పిల్లల కోసం మేము అది సేవ్ చేసుకునే అమౌంట్ను, అది కూడా మాకు 1 సంవత్సరం నుంచి దాన్ని పూర్తిగా మాకు తీసేశారు ఈపీఎఫ్ని కూడా. ఆ ఈపీఎఫ్ మాకు ఎందుకు ఇంప్లిమెంట్ చేయటం లేదని మళ్ళీ చేయాలని మేము గవర్నమెంట్ సగౌరవంగా కోరుకుంటున్నాము. చెప్పండి, అంటే ఎటువంటి సమస్యలను మీరు ఎదుర్కొంటున్నారు? ఏ సమస్య పరిష్కారం అయితే మీకు మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారు? మాకు ఉన్న సమస్యలు అన్నిటిలోనూ మెయిన్గా మేము కోరుకునేది రెగ్యులరైజేషన్ అండి. ఎందుకు మమ్మల్ని రెగ్యులర్ చేయడానికి మీరు అంత ఇది చేస్తున్నారు? మీరు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఎన్హెచ్ఎంలో ఏ గైడ్లైన్స్ అయితే మమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి 6 సంవత్సరాల ముందు ఏ గైడ్లైన్స్ అయితే ఇచ్చారో ఆ గైడ్లైన్స్ ప్రకారంనే మేము రెగ్యులరైజేషన్ అని అడుగుతున్నాం. మీరు పెట్టిన నిబంధన ప్రకారం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసాము, నెగిటివ్ మార్కింగ్లో నుంచి వచ్చాము. మళ్ళీ 6 మంత్స్ గవర్నమెంటే మా మీద కొంచెం డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసి మరీ ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఎగ్జామ్ రాసి మళ్ళీ ఆ ఎగ్జామ్లో పాస్ అయినాక మాత్రమే అందరు గ్రాడ్యుయేట్స్ అయినా మళ్ళీ 2 సార్లు ఎగ్జామ్ కండక్ట్ చేసి రోస్టర్ పాయింట్స్తో పాటు తీసుకొని 6 సంవత్సరాల తర్వాత మీకు రెగ్యులరైజేషన్ ఉంటుంది, మీకు కూడా హయ్యర్ అథారిటీ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అని చెప్పిన తర్వాత ప్రమోషన్స్ ఏం లేకుండా ఇప్పుడు రెగ్యులరైజేషన్ అనేది చేయకుండా ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో చేస్తున్న ఏ హెల్త్ డిపార్ట్మెంట్లో ఎవరైతే చేస్తున్నామో మా చుట్టూ చేసే ప్రతి ఒక్కరు రెగ్యులర్ ఉండి మేము ఒక్కరే కాంట్రాక్ట్లో ఉండడం వల్ల మేము చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము. మాకు అర్హత ఉండి కూడా మమ్మల్ని రెగ్యులరేషన్ చేయట్లేదు. దయ ఉంచి గవర్నమెంట్ మమ్మల్ని రెగ్యులరేషన్ చేయండి అని అడుగుతున్నాము. మీరు చెప్పండి, అంటే ఇంత మీరు నిరసనలు తెలుపుతున్నారు, ఆ యొక్క మీరు బాధను కూడా వ్యక్తపరుస్తున్న సిచ్యువేషన్, ఇటువంటి తరుణంలో గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేదు అంటారు? గవర్నమెంట్ మా వైపు ఎందుకు చిన్న చూపు చూస్తుందో మాకు అర్థం కావట్లేదండి. దాదాపు 10,000 మంది ఎమ్మెల్యేహెచ్పీలు ఉన్న మేము మాకు 40,000 ఇస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ అబద్ధ ప్రచారం చేస్తోంది. మాకు 25,000 ప్రోత్సాహాలు 15,000 అందిస్తానంటోంది. కానీ ఏ ఒక్క పిహెచ్సిలో ఉన్న ఏ ఒక్క ఎమ్మెల్యేహెచ్పీ కూడా 15,000 అనేది ప్రోత్సాహాలు అందుకోవట్లేదండి. సగం మందికి పైన 0 ఇన్సెంటివ్స్ మాత్రమే వచ్చినాయి. ఇంకా అందులో 25% మందికి మాత్రమే 5,000, 7,000, 11,000 మాత్రమే అందుతున్నాయి. ఎవరికి కూడా పూర్తి ఇన్సెంటివ్స్ అయితే రావట్లేదు. అంటే పూర్తిగా 40,000 మేము తీసుకోవట్లేదు. సో ఎందుకు మా వైపు చూస్తున్నారు, ఎందుకు ఇంత తగ్గించి ప్రోత్సాహాలు కట్ చేసి ఇస్తున్నారు అనేది కూడా చెప్పట్లేదు. ఈ బకాయిలు గత సంవత్సరం నుంచి ఉన్నాయి, ఈ రోజు కాదండి. అంటే సంవత్సరం నుంచి మాకు ఇవ్వాల్సిన ప్రోత్సాహాలు సరిగా ఇవ్వట్లేదు. ఇంకొకటి, గవర్నమెంట్ బిల్డింగ్స్ లేని చోట చాలా మంది ఎమ్మెల్యేహెచ్పీలు అద్దె ఇళ్లలో ఉంటూ సెంటర్ని నడిపిస్తున్నారు. కానీ దానికి కూడా అద్దెలు చెల్లించట్లేదండి. అంటే ఇప్పుడు వచ్చే మాకు ఒక 25,000 రూపాయలతోనే అద్దెలు చెల్లించుకుంటూ మా ఇంటిని మా మీద ఆధారపడిన మా కుటుంబానికి ఆర్థికంగా ఎట్లాంటి భరోసా ఇవ్వాలనుకుంటున్నాం చెప్పండి. ఇప్పుడున్న పెరుగుతున్న రేట్లకి 25,000తో మా కుటుంబాన్ని ఎట్టుకుంటూ ఒక సబ్ సెంటర్ కావాల్సిన అవసరాలన్నీ ఎలా చూడాలనుకుంటున్నారు? గవర్నమెంట్ ఒకసారి మా వైపు చూసి జాలు చూపించి ముందరికి నడిపించాలని కోరుకుంటున్నామండి. చెప్పండి, అంటే ఇక్కడున్న ఈ రాష్ట్రంలో ఉన్న ఆయుష్మాన్ యొక్క ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఇతర రాష్ట్రాల్లో పనిచేసే వారికి తేడా ఏంటంటారు?
మన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఏవైతే ఉన్నాయో 10,032 మంది సిహెచ్ఓలుగా ఇక్కడ రిక్రూట్ అయినామండి. మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే పక్క రాష్ట్రమైన కర్ణాటకలో మనకు రెగ్యులరైజేషన్ పాలసీ అనేది స్టార్ట్ చేశారు. తర్వాత జార్ఖండ్లో, ఛత్తీస్గఢ్లో కూడా ఇంప్లిమెంట్ చేసి రెగ్యులరైజేషన్ అయిన సిహెచ్ఓలు ఉన్నారు. వీరి వల్ల గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో గ్రామీణ ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాము. దీంతోపాటు మన ఆయుష్మాన్ ఆరోగ్య మందిలో ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో దానికి నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ ప్రకారం, నిబంధనల ప్రకారం మనం సర్టిఫికేషన్ తెప్పిస్తూ మా సిహెచ్ఓలు ఎల్లవేళలా కష్టపడుతూ మేము సర్టిఫికేషన్ తెప్పిస్తూ ప్రభుత్వానికి సెంట్రల్ నుంచి ఫండ్స్ తెప్పిస్తున్నాము. ఆ ఫండ్స్ మాకు అందట్లేదు ఇంతవరకు. దాంతోపాటు మమ్మల్ని ఎక్కడైతే 24/7 ఉండాలి, మీరు అక్కడే ఉండాలని చెప్పేసి ప్రభుత్వం మా పైన చెప్తున్నారు. మేము ఉంటామండి, కాకపోతే మీరు కట్టించినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే శ్మశానాలు ఉన్నాయో శ్మశానాల పక్కన ఊరి అవతల వెలివేసినట్లు కట్టించారు. అక్కడ పోయి లేడీ సిహెచ్ఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది పెళ్లి కాని సిహెచ్ఓలు ఉన్నారు, చాలామంది లేడీ సిహెచ్ఓలు ఉన్నారు. వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందండి. అక్కడ పోయి నివసించాలి అని చెప్పేసి వాళ్ళు ఉండాలి. అలా నివసిస్తేనే మీకు 5,000 ప్రోత్సాహకాల్లో 5,000 అనేది మీకు ఇస్తాము. మీకు హెచ్ఆర్ పాలసీ అనేది ఉండదు, కేవలం మీకు ప్రోత్సాహకాల్లోనే 5,000 ఇస్తామని చెప్పేసి మా పైన ఒక కఠినతరంగా భావించి చేస్తున్నారు. దీంతోపాటు మాకు హెచ్ఆర్ పాలసీ అనేది ఇంప్లిమెంట్ చేయాలని, మా క్యాడర్కి హెచ్ఆర్ పాలసీ ఏదైతే మిగతా రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారో అలానే మా క్యాడర్ని హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ పాలసీ గైడ్లైన్స్లో మా సిహెచ్ఓ క్యాడర్ని గుర్తించి దాంట్లో ఇమ్ముడిపరిచి మాకు సరైన రీతిలో న్యాయం చేయాలని కోరుకుంటామండి. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సిహెచ్ఓస్ ఉంటారో వారు పలు సమస్యలతో ఇబ్బందికి గురవుతున్నారు. అంతేకాకుండా ఉద్యోగ భద్రత కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెల్లించి ఖచ్చితంగా తమ సమస్యలను పరిష్కరించాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ ఈ యొక్క సిహెచ్ఓస్ హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.